హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం వచ్చేసి నెల్లూరులోని మూలాపేటలో గల శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంపై అయితే వచ్చున్నాము. అయితే ఈ యొక్క ఆలయ చరిత్ర ఏంటంటే క్రీస్తు పూర్వకాలం 11వ శతాబ్దంలో అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారని అయితే చరిత్రలో అయితే ఉంది. అయితే ఈ ఆలయానికి నిర్మించడానికి గల కారణాలు ఏంటంటే త్రినేత్రుడు అనే ముక్కంటి రెడ్డి రాజు అయితే ఉన్నాడు. ఆ రాజుగారికి అయితే ఒక ఆవుల మంద అయితే ఉంది. అయితే ఆ ఆవుల్ని కాచుకోవడానికి రోజైతే ఒక ఆవుల కాపరి అయితే వెళ్తూ ఉండేవాడు. వచ్చిన తర్వాత అయితే అన్ని ఆవులను అయితే పాలు తీస్తూ ఉండేవాళ్ళు. కానీ ఒక ఆవు మాత్రం పాలు ఇచ్చేది కాదంట. ఎందుకు ఇచ్చేది కాదో అర్థం కాలేదంట. కొంతకాలం అలానే గడిచిపోయాయంట. ఈ విషయం రాజుగారికి తెలిస్తే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఏదైతే ఆవుల కాపరి ఉంటాడు కదా, ఆ కాపరిని అయితే రాజుగారు అయితే దండిస్తారంట. ఈరోజైతే నీకు ఒక విషయాన్ని అయితే చెప్తానని చెప్పేసి అయితే ఆ ఆవుల కాపరి వచ్చేసి అసలు ఈ ఆవు ఏం చేస్తుందో అని చెప్పేసి రాజు ఆవు అయితే ఏ ఆవు అయితే పాలు ఇవ్వట్లేదో ఆ ఆవు అయితే వెళ్ళేసి చూస్తున్నాడట. ఆ చూసే సమయంలో అయితే ఆ ఆవు విచిత్రంగా అయితే ఒక శివలింగం దగ్గరికి అయితే వెళ్ళి, పొట్టులోనే ఉన్న శివలింగం దగ్గరికి అయితే వెళ్ళి ఆ శివలింగం మీద అయితే ఈ యొక్క పాలతో అయితే అభిషేకం అయితే చేస్తూ ఉందంట. ఆ పాలదారిని పొదుగు నుంచి వచ్చే పాలనైతే ఆ శివలింగం మీద పడే విధంగా అయితే చేస్తుందంట. ఆ విచిత్రమైన ఘటనను చూసి ఆ ఆవుల కాపరి అయితే పరుగున వచ్చి ఆ రోజు అయితే రాజుగారితో చెప్పాడంట. చెప్పిన తర్వాత అయితే ఆ విషయం ఎందుకు జరిగింది అని చెప్పేసి వాళ్ళైతే ఆ ఆవుల కాపరి వీళ్ళైతే ఆ పుట్టనైతే గొడ్డలతో అయితే కొట్టారంట. కొట్టిన తర్వాత అందులోంచి నెత్తురు వచ్చిందంట. ఆ తర్వాత అయితే ఆ రోజు రాత్రి రాజుగారికి స్వప్నంలో కనిపించి ఈ యొక్క పరమశివుడు, అదేవిధంగా శ్రీ భువనేశ్వరి సమేత ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామివారు అయితే కనిపించి నాకు ఇక్కడైతే ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించండి అని చెప్పేసి చెప్పారట. ఆ చెప్పిన తర్వాత అయితే ఇప్పుడు మనం ఏదైతే ఈ మూలాపేటలో ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారట. ఆ తర్వాత వచ్చేసి చోళులు కూడా ఈ యొక్క ఆలయాన్ని అయితే కొంత భాగం అయితే రాతి కట్టడం అయితే కట్టబడింది. ఏదైతే ఈ శాసనాలు ఇవన్నీ అయితే మనం ఆలయంలోకి వెళ్ళిన తర్వాత అయితే నందీశ్వరుని పైన అయితే ఉన్న రాయికి ఈ యొక్క శాసనాన్ని అయితే లిఖించబడిందంట. తర్వాత అయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఆలయంలో వచ్చేసి ఈ మనకి కనిపించే భువనేశ్వరి సమేత అమ్మవారు, మూలస్థానేశ్వర స్వామివారు, అదేవిధంగా వినాయకమయుడు, కాలభైరవ స్వామి, అదేవిధంగా శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, అదేవిధంగా నటరాజ స్వామివారు, అదేవిధంగా మనకైతే ఇక్కడ కనిపించేది వచ్చేసి వెంకటేశ్వర స్వామివారు, అదేవిధంగా వేణుగోపాల స్వామివారు, అదేవిధంగా వచ్చేసి మనకి ఈ యొక్క నవగ్రహాలు, నటరాజ స్వామివారు, ఇలాగా అన్ని ఆలయాలు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, పెద్ద వినాయకమయ స్వామివారు, ఇలాగా ఇక్కడైతే ఈ యొక్క ఆలయంలో అయితే ప్రతిష్ఠించబడ్డాయి. అయితే ఈ ఆలయము ఈ నెల్లూరు అని, ఈ ఊరికి నెల్లూరు అని పేరు ఎందుకు వచ్చిందంటే స్వామివారు ఎక్కడైతే వెలిసారో అక్కడ నల్లి చెట్టు అనేది అయితే ఉందంట. ఆ చెట్టు వల్ల అయితే ఈ ఊరికి నెల్లూరు అని పేరు వచ్చింది. అదేవిధంగా ఈ పేటకి మూలాపేట అని ఎందుకు వచ్చిందంటే స్వామివారిని శ్రీ మూలస్తంభేశ్వరుడు అని అంటారు కాబట్టి, ఈ మూలస్థానేశ్వరుడు అంటారు కాబట్టి ఈ యొక్క పేటకైతే మూలాపేట అని వచ్చింది. మూలస్థానేశ్వరుడు అనగానే మూలాపేట అని ఈ యొక్క ప్రాంతానికైతే ఆ పేరు వచ్చింది. ఈ నెల్లూరుకి ఏంటంటే స్వామివారు నెల్లి చెట్టు కింద అయితే వెలిచాడు కాబట్టి నెల్లూరు అని ఈ యొక్క ప్రాంతానికి అయితే వచ్చింది. అదేవిధంగా మనం ఆలయంలో చూసుకుంటే మనకి జ్యోతిర్లింగాలు, అదేవిధంగా శక్తిపీఠాలు అయితే ఆలయం చుట్టూ ఒక ప్రహరీ గోడకైతే అన్ని విగ్రహాలను అయితే ప్రతిష్ఠించున్నారు. ప్రతి ఒక్కరైతే చూడండి ఒకసారి వచ్చి ఈ ఆలయాన్ని. అదేవిధంగా ఇప్పుడు మనం ఒకసారి అయితే ఈ ఆలయంలోకి వెళ్తూ ఆలయాన్ని మొత్తం అయితే ఒకసారి చూద్దాము. చూడండి, ఇదిగోండి, ఇది శివాలయంలోకి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ ముఖద్వారం. మనం ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేసి మీరు ఎవరైనా సరే మూలాపేట శివాలయం అని చెప్తే డైరెక్ట్గా అయితే మనం ఇక్కడికి రావచ్చు. గూగుల్ మ్యాప్స్ ద్వారా అయినా రావచ్చు, లేదా ఆటోస్ ఇలాంటివి అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి. చూడండి, ఈ ఆలయానికి అయితే ప్రతిరోజు చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారండి ఈ ఆలయానికి అయితే. చూడండి, అయితే ఈ ఆలయంలో ఏంటంటే మనం ఈ యొక్క ఏదైతే ప్రహరీ గోడ అయితే ఉందో ఈ ప్రహరీ గోడకి ఏం చేశారంటే అమ్మవారి యొక్క ప్రతిరూపాలు, అదేవిధంగా ఈ యొక్క జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది అని గురించి కావచ్చు, శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయం కావచ్చు, ఇలా ప్రతి విషయాన్ని అయితే క్షుణ్ణంగా ఆ దేవాలయంలో అక్కడ ఏదైతే ఇప్పుడు
అమ్మవారి శక్తిపీఠాలు ఒక్కొక్క చోట విజయవాడలో ఎలా ఉంటారని చెప్పేసి, ఈ గయాల్లో కావచ్చు, ఇలా ఎక్కడ ఎలా ఉంటారని చెప్పేసి ఆ రూపాన్ని, అదేవిధంగా ఆ ప్రాంతంని అయితే ఇక్కడ చూపించడానికి అయితే జరిగింది. అదేవిధంగా జ్యోతిర్లింగాలు, ఏ జ్యోతిర్లింగం ఎక్కడ ఎలా ఉంటుంది అనేది మనకేంటంటే ఒక రూపంలో ఇలా ఉంటుంది అనే విధంగా అయితే మనకు చూపించడం జరిగింది. ప్రతిదీ ఇక్కడ చూసుకుంటే చాలామంది స్వాముల వారి విగ్రహాలు, అదేవిధంగా ఒక కథనాన్ని అయితే మనకు ఒక చరిత్రను అయితే చెప్పే విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవ్వండి శక్తిపీఠ అమ్మవారి యొక్క శక్తిపీఠాలు చూడండి. ఈ ఈ ఆలయంలో ఇలా ఉన్నాయి. అదేవిధంగా మనకు వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గర కూడా అయితే మనకి బయట వైపు అదేంటంటే మెయిన్ రోడ్డు మీదకైతే మనకి చూడొచ్చు మనం అక్కడ. ఎందుకంటే ఆ ఆలయం కూడా మీకు ఒకసారి తీసైతే మరొక వీడియోలో అయితే తీసాను పూర్తిగా ఆలయం గురించి అయితే. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ఆలయ ప్రాంగణం మొత్తాన్ని అయితే చూపిస్తూ ఉంటామండి. ఎందుకంటే మెయిన్ గర్భాలయంలో మనం కొన్ని చోట్ల అయితే మనకి పర్మిషన్ ఉండదు. సో కాబట్టి ఏంటంటే మీకు ఈ ఆలయాలు ఇలా ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంది, ఈ ఆలయంకి సంబంధించిన కొంత చరిత్రను అయితే మనం కొన్ని చోట్ల తెలుసుకొని, కొన్ని చోట్ల చదివి ఆ చరిత్రను అయితే మీకు చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ఈ ఆలయానికి అయితే ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడైతే అసలు ఖాళీ అనేది లేదండి. గర్భాలయానికి వెళ్తే మనం చూడండి అసలు బయట భక్తజనం చాలామంది అయితే వస్తుంటారు. ఇగో అమ్మవారి శక్తిపీఠాలు చూసారుగా. ఇలా ప్రతి చోట చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ ఆలయానికి. ఇక్కడ ఉన్న నెల్లూరులోని మీరు చూసిన వీడియోలలో అయితే మనకి ఈ నెల్లూరుకు వచ్చిన వాళ్ళకైతే శివాలయం ఒకటి, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, తలపగిరి శ్రీ నాగనాథ స్వామి ఆలయం, అదేవిధంగా జడవాడ కామాక్షి తాయమ్మవారు, అదేవిధంగా వేదగిరి, అదే నరసింహకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఇలా ఈ ఆలయాలు, అదేవిధంగా గొలగమూడి ఇక్కడ చూడవలసిన ఆలయాలలో అయితే నెల్లూరు దగ్గరలోనే గొలగమూడి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది వచ్చేసి అయ్యప్ప స్వామికి సంబంధించిన ఏదైతే ఉన్నాయి ఇవన్నీ అక్కడ చూడండి. ఇవ్వండి చూసారా, ఈ ప్రాంగణం మొత్తం అయితే ఇలానే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ గర్భాలయానికి వెళ్ళే దారులు ఇక్కడ ఇదిగోండి నవగ్రహాలకు సంబంధించింది. చాలామంది అయితే భక్తులు అయితే ప్రతిరోజు ఇలానే ఉంటారంటండి ఇక్కడ. ఏంటంటే ఎండాకాలం కదా, సో ఎండాకాలం ఏంటంటే పైన అయితే ఈ కప్పు అనేది వేశారు. ఇక్కడ త్రాగునీరు అయితే ఉంటుంది, వసతులు అయితే ఉన్నాయి. ఇక్కడ భోజన వసతులు అయితే అలాంటివి అయితే ఏమి లేవు. సో ఎందుకంటే నెల్లూరులో ఉంది కాబట్టి. సో కొన్ని ఆలయాలు ఏంటంటే మనకు భోజన వసతులు ఉంటాయి. ఆలయాలు మీకు చెప్తూనే ఉంటాను ఎక్కడెక్కడ ఏ వసతులు అయితే ఉన్నాయి అనేది. ఇక్కడ ఉండటానికి సంబంధించిన విషయానికి వస్తే మనం బయట అయితే స్టే చేయాలి ఎక్కడన్నా. సో ఈ ఆలయంలో అయితే ఉండడానికి నైట్ పూట నిద్ర చేయడానికి అయితే అలాంటిది అయితే ఏం లేదు. చూడండి మనకి ఎదురుగున్నది గర్భాలయం అక్కడ కనిపిస్తుంది కదా. ఆ ఎదురుగున్నది వచ్చేసి మొత్తం అమ్మవారి ఆలయము, అదేవిధంగా స్వామివారి ఆలయం అయితే ఈ ఎదురుగా అయితే ఉన్నాయి. చూసారు కదా, ధ్వజస్తంభం కూడా మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా. ఇవ్వండి ఇక్కడ త్రాగునీరుకు సంబంధించింది. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ కాళ్ళు కడుక్కొని అయితే కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇక చిన్న ఆలయాలు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. సో మనం ఏంటంటే ఒకసారి మీరు చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతూ ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర కూడా ఏంటంటే మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. మనం ఆలయం లోపలికి వచ్చేటప్పుడే ఏదైతే వినాయకమయ స్వామి దగ్గరికి వెళ్తున్నామో మనం, ఆ వినాయక స్వామి దగ్గరికి అయితే అక్కడైతే మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈ ఆలయానికి ఏంటంటే చుట్టూ ప్రహరీ గోడకి ఏంటంటే 4 వైపుల ద్వారాలు ఉన్నాయి కదా. మనం వేరే ద్వారం నుంచి వచ్చాము. ఇప్పుడు ఏంటంటే వినాయకమయ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా. అక్కడే మనం ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి అయితే చెప్పాం కదా. ఇదిగోండి కనిపిస్తుంది మనకు లెఫ్ట్ సైడ్ బోర్డు, ఆలయ చరిత్ర అయితే అక్కడిది. సో వినాయకమయ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా. ఇక్కడ ఈ ఆలయ చరిత్ర గురించి మొత్తం అయితే మనం చెప్పుకున్నాం కదా, మీరు చూశారు కదా. సో ఆలయం చరిత్ర గురించి మొత్తం అయితే ఈ యొక్క స్వామివారి ఆలయంలోనైతే చూసుకున్నాం. అదేవిధంగా మన ఛానల్లో ఏంటంటే నెల్లూరులోకి సంబంధించిన దాదాపు ముఖ్యమైన ఆలయాల గురించి ఒక వీడియోలు అయితే ఉన్నాయి. ఆ వీడియోలను కూడా పూర్తిగా అయితే చూడండి. మన ఛానల్లో ప్రతి ఆలయాల గురించి అయితే ఎక్కువ శాతం ఆలయాల గురించి అయితే తీస్తున్నాం. అదేవిధంగా వాటర్ ఫాల్స్ కావచ్చు, లేదా కేవ్స్ గురించి కావచ్చు, వీటి గురించి అయితే మన వీడియోలు అయితే ఉంటాయి. సో ముందు ఏంటంటే మరిన్ని వీడియోలు అయితే తీద్దాం, మీకు ఈ ఆలయాల గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఏంటంటే మీ సపోర్ట్ కూడా కావాలి కాబట్టి, సో మీరు ఏంటంటే ఎక్కడ ఎలాంటి పురాతన ఆలయాలు ఉన్నాయి అనేది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేమేంటంటే అక్కడికి వెళ్ళేసి ఆలయ చరిత్ర గురించి తెలుసుకొని మీకు వీడియో రూపంలో అయితే చెప్పడానికైతే ప్రయత్నిస్తాం. చూశారు కదా ఈ ఆలయాన్ని మొత్తం ఆలయ ప్రాంగణం మొత్తం అయితే చూడండి పూర్తిగా. ఇది ఈ ఆలయ ప్రాంగణం. ఇక్కడి నుంచి మెయిన్ ద్వారం. మనం ఏంటంటే
ఒకవైపు నుంచి వచ్చాము. సో ఇక్కడ నుంచి ఏంటంటే మెయిన్ అయితే ఇక్కడ అంతా పార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే ఇంకా ఆలయం లోపలికి అయితే వెళ్తూ ఉంటారు. చూసారా, ఇక్కడ ఏంటంటే ఈ ఆలయంలో సంబంధించిన పూజలు చేసేవి ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఆలయంలో ఏంటంటే కామన్గా అయితే పూజలకు ఒక రేట్ అయితే ఉంటుంది కదా. సో అవి ఇదిగోండి, ఇది ఆలయం యొక్క చరిత్ర గురించి అయితే ఇది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం తెలుసుకుంది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఆలయ చరిత్ర. చూసారా, ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ చరిత్రలు అనేది చదవండి. ఎందుకంటే మనకి ఎంతో కొంత అనేది ఆ ఆలయం గురించి అనేది పూర్తిగా అయితే తెలియకపోయినా, ఇప్పుడున్న ఆలయ చరిత్రలన్నీ పూర్తిగా అయితే ఎవరికీ తెలియదు. కొన్ని చోట్ల నుంచి తెలుసుకొని అక్కడ ఆలయ చరిత్రలుగా రాసింది తప్ప ఎవరికి ఏ ఆలయం గురించి పూర్తిగా అయితే తెలియదు. ఇది ఫ్రెండ్స్, మనం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.